దేశంలో ఎంతోమంది పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఉంటారు. కానీ అందులో పవన్ కళ్యాణ్ గారు ఒక డిఫరెంట్గా ఆలోచించే మనస్తత్వం, ప్రజల గురించి ప్రజల కోసం నిజాయితీగా నిబద్ధతతో పనిచేసేటువంటి వ్యక్తిత్వం ఆయన సొంతం అని చెప్పాలి. ఎన్నో సంవత్సరాలు అవుతుంది, ముఖ్యంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల్లో పడనటువంటి రోడ్లను పవన్ కళ్యాణ్ గారు ఒక్క సంవత్సరంలోనే వేసి చూపించారు. ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో ఇన్ని సంవత్సరాల భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి ఇన్ని సంవత్సరాల్లో ఆ ఊరికి రోడ్డే రాదు, ఆ ఊరికి కరెంటే రాదు, ఆ ఊరికి వెలుగే ఉండదు అనుకునేటువంటి ఎన్నో కుటుంబాల కలలను నెరవేర్చినటువంటి ఏకైక నాయకుడు, మంత్రి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు. చాలా గర్వంగా చెప్పుకోవచ్చు ఆయన ఆంధ్రప్రదేశ్కి ఇంత అద్భుతమైనటువంటి నాయకుడు అని. ఇంకొక విధంగా కూడా చాలా అద్భుతంగా చెప్పచ్చు, గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పచ్చు, చాలా ధైర్యంగా కూడా చెప్పచ్చు. దేశంలో ఇలాంటి నాయకుడు కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని చాలా గుండెల నిండా ధైర్యంతో, చాలా గర్వంతో చెప్పచ్చు. నాకు చెప్తుంటేనే రోమాలు నెక్కబొడుచుకుంటున్నాను అన్నటువంటి అంత ఫీలింగ్ వస్తుంది పవన్ కళ్యాణ్ గారి గురించి. మన ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైనటువంటి నాయకుడు వస్తే ఎలా ఉంటుందో, దేశానికి ఎలా పరిచయం అవుతున్నాడో మనం చూస్తూనే ఉన్నాం ఆయన పనితీరు వల్ల. ఇంకొకటి, ఇప్పుడు ఎందుకు ఇది చెప్పుకుంటున్నాను అంటే, ఆయన కరెక్ట్గా ఈ రోజుకి ఆయన ఛార్జ్ తీసుకుని, డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన ఛార్జ్ తీసుకుని కరెక్ట్గా సంవత్సరం అవుతున్నటువంటి ఈ సందర్భంలో ఒక ఓపెన్ లెటర్ ఇచ్చారు. ఇది మిగతా రాజకీయ భాషలో చెప్పాలంటే ఒక వైట్ పేపర్గా అనుకోవచ్చు. పరిపాలనకు సంబంధించినటువంటి దాంట్లో ఏమేమి చేశాము అనేది ఒక లెటర్ ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. పూర్తిగా ప్రతీది కూడా దీంట్లో పొందుపరిచి, నేను ఎక్కడెక్కడ దేనికి ఖర్చు పెట్టాను, ఎలా ఖర్చు పెట్టాను, ఏం చేశాను, దీనివల్ల ఎంత ఉపయోగం జరిగింది అని ప్రజలకు తెలియచేయటం కోసం ఒక ఓపెన్ లెటర్, మొదటి సంవత్సరానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, ఖర్చు చేసినవి, మనకు దానివల్ల వచ్చినటువంటి ఉపయోగం ఏంటి అనేది కూడా ఒక్కొక్కటి చెప్పే అంత టైము ఇంకా మనం చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. కొన్ని వేల కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు చేశారు. మీకు పక్కన వీడియోలో వస్తూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఒక లెటర్ హెడ్, ఫస్ట్ది మనం చూసుకుంటే, సుపరిపాలనకు ఏడాది, సమగ్రాభివృద్ధికి నివేదిక 2024 నుంచి 25, ప్రగతి, పారదర్శకత, సుస్థిరత, జవాబుదారీతనం, గ్రామ స్వరాజ్యానికే ముందడుగు, హరితాంధ్ర సాధనకై మరో అడుగు. ఇది ప్రధానంగా చెప్పుకొచ్చారు. ప్రియమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అని ఎంత హుందాగా లెటర్ రాశారంటే చూడండి. నిజంగా ఇలా చేసినటువంటి ఏ ఒక్క నాయకుడినైనా సరే, నేను నాట్ ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల్లో చెప్పట్లా, ఇండియా మొత్తంలో మీరు ఏ ఒక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకుడినైనా, మంత్రినైనా, ఎమ్మెల్యేనైనా ఓపెన్గా నేను ఈ సంవత్సరం మీకు ఇది చేశాను, ఇదిగోండి నా పనితీరు ఇది అని చెప్పగలిగేటువంటి ధైర్యం ఉన్నటువంటి నాయకుడు, గట్స్ ఉన్నటువంటి నాయకుడు ఈ దేశంలో ఈ పార్టీ అని నేను చెప్పను. ఏ పార్టీ నుంచి అయినా సరే, ఏ గవర్నమెంట్ నుంచి అయినా సరే, ఏ ప్రభుత్వం నుంచి అయినా సరే, ఏ రాష్ట్రం నుంచి అయినా సరే, మీ విజ్ఞతకు మీరు ఆలోచించుకోవచ్చు, తీసుకురావచ్చు, కింద కమెంట్స్ రూపంలో మీరు తెలియజేయచ్చు. అంత గర్వంగా చెప్పగలుగుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు ప్రజల పట్ల నిబద్ధత, నిజాయితీతో కూడుకున్నటువంటి ఆయన పనితీరును ఎలా చెప్పుకుంటూ వచ్చారనేది మీ పక్కన చదవచ్చు. చాలా పెద్ద మ్యాటర్ ఉంది, చాలా గౌరవంగా ప్రజలకి ఆయన రాసుకున్నారు. అలాగే ఎక్కడెక్కడ ఏం చేశామనేది, గత ఏడాది కాలంలో పంచాయతీరాజ్ శాఖ, ఇంజనీరింగ్ శాఖలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పి 3వ పేజీలో రాశారు. గత సంవత్సర కాలంలో దాదాపు 1312 కిలోమీటర్ల మేర 449 బీటీ రోడ్ల పనులు పూర్తి చేయడం జరిగింది. శంకుస్థాపనలు కాదు, ఏదో వచ్చేసాం కదా మేము 5 ఏళ్లలో పూర్తి చేస్తాంలే, 5 ఏళ్లలో ఎలక్షన్స్ టైంకి వచ్చేటప్పటికి మేము రోడ్లు వేసేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు సాటిస్ఫై అయిపోతారు, మనకి మళ్ళీ ఆ టైంలో మనం ఆ రోడ్లను చూపించి వీటిని చూపించి అడిగేయచ్చు అనుకోవడానికి కాదు. వచ్చినటువంటి సంవత్సరంలోనే పవన్ కళ్యాణ్ గారు రోడ్లు పూర్తి చేసి ఇంకా చాలా చేయటానికి డబ్బులు, అంటే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నిధులని ఆయన సమకూర్చుకుంటూ చేస్తున్నటువంటి అభివృద్ధి,
నిజంగా మొన్న ఒక సర్వేలోకి సంబంధించినటువంటి కేకే గారిని నేను అడిగినప్పుడు కూడా పంచాయతీరాజ్ శాఖ ఆయనకు సంబంధించినటువంటి ఎన్ని శాఖలు అయితే ఉన్నాయో ఆయన కింద అక్కడ మాత్రం ఎక్కడ అవినీతి జరగటం అనేది జరగట్లేదు. ఫైల్స్ ఏ ఫైల్ అయితే ఆయన దగ్గరికి ఆయన శాఖ కిందకు వస్తుందో మిగతా అందరి శాఖల కన్నా ముందు ఆ శాఖలకి ఎక్కువ ప్రాధాన్యత, ఎక్కువ పూర్తి చేయటానికి వాళ్ళు కూడా చాలా నిజాయితీగా పనిచేస్తున్నారు. ఆయన చుట్టూ ఉంచుకున్నటువంటి వ్యక్తులు కూడా అంత నిజాయితీ గల వ్యక్తులు. అటు ఐఏఎస్ కృష్ణతేజ గారు లాంటి వ్యక్తులు కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి మిగతా సిఎస్లు కావచ్చు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఒక నిజాయితీగా ఆయన పని చేయాలంటే ఆయన పక్కన వాళ్ళు కూడా అంత తోడుగా ఉండాలి, బలంగా పనిచేయాలి, నిజాయితీగా ఉండాలి, నిబద్ధతతో పనిచేయాలి. అలాంటి వ్యక్తుల్ని ఆయన ఏరి కోరి తమిళనాడు కేరళ కేడర్ నుంచి తెచ్చుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు, ఐఏఎస్ అధికారులు ఉన్నారు. అలాంటి వాళ్ళని అంటే ఎక్కడన్నా తప్పు జరిగితే అది పవన్ కళ్యాణ్ గారి మీదకి వెళ్తుంది. అందుకనే ఆయన ఫస్టే గ్రౌండ్ అంతా కూడా చాలా బలంగా ఆయన వేసుకుంటూ వచ్చారు. ఇకపోతే దానికి సంబంధించినటువంటి లిస్ట్ కూడా చూడొచ్చు. కేంద్రం నుంచి వచ్చినటువంటి ఆదివాసీలకు సంబంధించి మహా అభియాన్కి సంబంధించినటువంటి ద్వారా వచ్చినటువంటి నిధులు కావచ్చు, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. అలాగే గత సంవత్సర కాలంలో మిగతాకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల సౌకర్యాన్ని మెరుగుపరుస్తూ 4,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. వివిధ గ్రామాల ప్రాంతాల్లో కలిపి 276 కిలోమీటర్ల మేర బీటీ రోడ్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. గ్రామ వ్యవసాయ నీటి అవసరాలు తీర్చేందుకు, భూగర్భ జలాలు శాతం పెంచేందుకు అనేకమైనటువంటి కార్యక్రమాలకు, వ్యవసాయానికి సంబంధించి నీటి కుంటలు, అలాగే పశువులకి కావచ్చు. మీరు చూడొచ్చు, రీసెంట్గా ఒక వీడియో కూడా వచ్చింది. ఒక రైతు అంటే పొలాల మధ్యలో ఒక చిన్న చెరువు లాంటిది ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారిని అంటే అది కూడా ఉపాధి హామీ పథకం కింద దాన్ని తీసుకొచ్చి వచ్చేటువంటి ఈ వర్షాకాలంలో ఆ అన్ని నియోజకవర్గాలు ఇది పూర్తి చేయాలి, ప్రతి వ్యవసాయదారుడికి ఇది అందాలి, అంటే చెరువులతో పాటు ఇవి కూడా ఉండాలి అనే ఉద్దేశంతో. అంటే ఆ నీళ్లు అంటే ఒక చిన్న పెద్ద ఒక కొన్ని ఎకరాల వరకు సరిపడాటువంటి నీరు దాంట్లో ఉండే విధంగా ఒక కుంట ఏర్పాటు చేసి అక్కడికి అంటే ఆ కొండల నుంచి వచ్చేటువంటి నీరుని ఒడిచి పట్టుకునే విధంగా, వ్యవసాయానికి దాన్ని ఉపయోగించుకునే విధంగా కొన్ని కుంటలు తయారు చేయటం. అలాగే పశువులకి సంబంధించినటువంటి ఆ తొట్టెలు, నీటి తొట్టెలు, వాటిని ఏర్పాటు చేయటం. ఎన్నో కార్యక్రమాలు, సీసీ రోడ్లు, కరెంటు కావచ్చు, మంచినీటి సరఫరా కావచ్చు. ఎక్కడో కొన్ని 4 దశాబ్దాలుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మేము ఇది అని ఎరగబొడుస్తున్నటువంటి నియోజకవర్గం గుడివాడలో కూడా ఎమ్మెల్యే గారు వచ్చి గ్రామ సభలు నిర్వహించినటువంటి మొదటి రోజే ఆయన అడగ్గా ఇదిగా ఇలా ఉన్నాయి సార్ మా వాటర్ ఇదిగోండి అని చెప్పి బాటిల్ చూపిస్తే విత్ ఇన్ డేస్, విత్ ఇన్ మంత్స్ కూడా కాదు, విత్ ఇన్ 1 వీక్ లోపే దానికి సంబంధించినటువంటి పని పూర్తి చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఇంకా దీనికి సంబంధించి నేను ఇంకొక క్లియర్గా చెప్పదలుచుకున్నాను. ఒక అద్భుతమైనటువంటి పనితీరు కనబరుస్తూ పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు ప్రజలకి ఏం కావాలి, మనం ఏం చేస్తే బాగుంటుంది, మిగతా రాష్ట్రాల్లో ఉండేటువంటి పరిస్థితులు ఏంటి, మిగతా దేశాల్లో ఇలాంటి వ్యవసాయానికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖలో ఏమేం చేస్తారు, ఇవి కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రజలకి వాళ్ళకి ఎంత అవసరానికి మించి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనేది పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. దాదాపు 2,392 కోట్లతో గ్రామాల్లో రహదారి అభివృద్ధి చేశారు. ఏడాది పాలనలో సాధించినటువంటి అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ గారు నివేదిక ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రిలీజ్ చేశారు. నిజంగా ఇది చేయాలంటే గట్స్ ఉండాలి. ఈ రోజుల్లో ఇది పోటీతత్వాన్ని కూడా పెంచాలి. మిగతా మంత్రులకి ఇది సవాలుగా స్వీకరించాలి. మిగతా ఎమ్మెల్యేలు కూడా ఇది ఒక సవాలుగా పెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేశారు, మనం ఎంత చేసాం, మనం ఎంత గొప్పగా చేస్తున్నాం, ఈ ఏడాది పవన్ కళ్యాణ్ గారిని మించి నేను చెయ్యాలి అనేది ఒక పోటీ తత్వాన్ని, ఒక నిజాయితీ తత్వాన్ని, ఒక నిబద్ధతతో దీన్ని చేసేటువంటి, పారదర్శకతతో చేసేటువంటి అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారు మిగతా వాళ్ళకి సవాలు విసిరినట్టుగా అనుకోవచ్చు. దీన్ని హుందాగా తీసుకుని చాలామంది దీన్ని ఒక స్పోర్టివ్నెస్తో తీసుకుని మిగతా వాళ్ళు ముందుకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. నిజంగా ఇలాంటివి రావాలి అనేది కోరుకున్నాం. దాదాపు గోకులాలు వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక్కసారి చిన్న హైలైట్స్ ఒకసారి చదివి వినిపిస్తాను. దాదాపు ఈ ఏడాదిలో 2,392 కోట్ల పైగా నిధులు గ్రామాల రహదారులకు సంబంధించి ఇచ్చారు. అలాగే ఉపాధి హామీ పథకంలో 10,572 కోట్లు ఇవ్వటం జరిగింది. దీంట్లో పిఠాపురం నియోజకవర్గానికి 300
8 కోట్లతో అభివృద్ధి పనులు చేసి పెట్టారు. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినటువంటి సందర్భంలో గ్రామ నివేదికలకు సంబంధించినటువంటి పనులు ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. ఈరోజు గురువారానికి సంబంధించి నిన్న ఈ ఏడాదిలో 1312 కిలోమీటర్ల మేర రోడ్లు, 449 తార్ రోడ్లు పనులు పూర్తి చేసాం. వీటిలో 344 రోడ్లు, 419 రోడ్లు కలిపి ప్రాంతాలను కలిపి ఉన్నాయి. తొలిసారిగా రోడ్లు సౌకర్యాలు కల్పించడం పంచాయతీరాజ్ శాఖ అలాగే ఇంజనీరింగ్ శాఖ విభాగాల్లో సంబంధించినటువంటి దాన్ని 640 కోట్ల రూపాయలు అభివృద్ధికి వీటికి సంబంధించినటువంటి దానికి ఇచ్చారట. అలాగే కేంద్ర గ్రామీణ శాఖకు సంబంధించిన కార్యక్రమాలకు 598 కోట్లు తీసుకురాగలిగాం. గ్రామ సడక్ కింద కొన్ని కోట్లు తెచ్చుకోగలిగాం. పిఎం జన్ మన్ సంబంధించినటువంటి దాంట్లో 41.21 కోట్లు అత్యంత నిరక్షరాస్యానికి గురైనటువంటి గిరిజన గ్రామాలకు రోడ్లు వేయడం కోసం తీసుకొచ్చారు. మిగతాకి సంబంధించిన ఉపాధి పథకంలో మెటీరియల్ నిధులతో 4000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు నిర్మాణం పూర్తి చేశాం. 276 కిలోమీటర్ల తార్ రోడ్లు పూర్తి చేశారు. ఇలాగే చాలా గోకులాలు 22,500 గోకులాలు నిర్మించారట. 15,000 నీటి తొట్టెలు నిర్మించారట మూగజీవాల కోసం. ఏడాదిలో 3,429 లక్షల పని దినాలను ఉపాధి హామీకి సంబంధించినటువంటి శ్రామికులు, దీంట్లో కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కూడా చాలా క్లియర్గా, కూలీలు అన్నద్దు శ్రామికులు అన్నది అని. ఇది ఆయనకున్నటువంటి పారదర్శకత. నిజంగా ఇది మనం చెప్పుకుంటా పోతే చాలానే ఉన్నాయి అనుకోండి. ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్కి, పిఠాపురానికి, మనకు ఇలాంటి నాయకుడు ఉండటం అనేది అదృష్టంగా భావించాలి. మిగతా రాష్ట్రాలు కూడా దీన్ని ఒక పోటీతత్వంగా మనం తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని డెఫినెట్గా ఒక మార్గదర్శకుడిగా, ఒక దిక్చూచిగా, ఒక కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి, ముఖ్యంగా అధికారంలోకి వచ్చి ఒక మంత్రి అయ్యి ఎంత అద్భుతంగా పనితీరు కనబరుస్తున్నారు అంటే జస్ట్ ఇమాజిన్. ఇంకా ఆయన ఎలాంటివి ముందుకు తీసుకొస్తారో, ప్రజల్ని ఎంత అద్భుతంగా చూసుకుంటారనేది మనం మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు, పవన్ కళ్యాణ్ గారి చేతల్లోనే చెప్తారు.